మన ఏరియా. సింగు, మీ అడవిలో మొత్తం జంతువులు ఎన్నున్నాయి సింగు? నాకేం తెలుసు యజ్ఞ. అయ్యయ్యో, మీ అడవికి నువ్వు రారాజు కదా, ఎన్నున్నాయో నీకు తెలుసుండాలి కదా. అడవికి రారాజు అయితే మాత్రం ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని చీమలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటారా ఏంటి? మరి తెలుసుకోవాలి కదా సింగు. నో, నాకంత అవసరం లేదు, నేను తెలుసుకోను. చిచ్చి, నీకన్నా నేనే గ్రేట్. ఏ విషయంలో? ఈ భూమిపై ఎన్ని జీవరాశులు ఉన్నాయో నాకు తెలుసు. తెలుసా? అవును, చెప్పమంటావా? చెప్పు చూద్దాం. భూమి పైన 80 lakhs పైగానే ఉన్నాయి జీవరాశులు. అవునా? ఈ విషయం నీకెలా తెలిసింది? తెలుసుకుంటే తెలిసింది. అయితే ఇప్పుడు నన్ను మా అడవిలో ఎన్ని జంతువులు ఉన్నాయో తెలుసుకోమంటావు, అంతేనా? అంతే సింగు. మా అడవిలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్తే ఏం చేస్తావు? ఏం చేస్తానో తర్వాత చెప్తానులే, కానీ ముందైతే ఈ కార్టూన్ చూడు. ఓకే. నిజమైన ట్రెషర్. మనం ఈ పేపర్ ని బీచ్ లో మట్టిలో ఉపయోగిద్దాం. ఓకే, ఇదిగో వస్తున్నాయి అలలు. ఇలా చూడు, ఇక్కడ ఏదో ఉంది. ఇదొక ట్రెషర్ మ్యాప్. ఎవరికో టియో పైరేట్స్ అయి దీని సహాయంతో ట్రెషర్ ని కనుక్కుంటారు. సూపర్ ఐడియా. వచ్చి ఆడుకోండి. ఇది చాలా బాగుంది కదూ. హే టియో, అలా చూడు. హే టియో, టియో. వాడు బాగా నిద్రపోతున్నాడు. ఎవరది? ఇక్కడ ఏం జరుగుతోంది? లేచావా టియో? నీ ముక్కు మీద ఏముందో చూసావా? వావ్, దీంట్లో ట్రెషర్ ఉన్నట్టుంది. వావ్, ట్రెషర్ మ్యాప్, ట్రెషర్ మ్యాప్. మనకి స్టోరీలో ఒక క్రాప్ కావాలి. ఎందుకు? ఎందుకో చూడు. నా చెవు, నా చెవు వదులు, నా చెవు వదులు. అది పైరేటియరింగ్ లో ఉంది. తర్వాత నేను ఒక పైరెట్ అవుతాను. చాలా ఫన్నీగా ఉంది. మరి ఇవరి కొట్టియ సంగతి ఏంటి? వాళ్ళు కూడా పైరెట్ అవ్వాలి కదా. ఒక పామ్ ట్రీ ఒక పైరెట్ లా ఉంటుంది, ఒక షీషెల్లు ఐప్యాడ్స్ లా ఉంటుంది, తెలుసా? ఇప్పుడు వీళ్ళందరూ పైరెట్స్ లా ఉన్నారు. మ్యాప్ ప్రకారం మనం ఇక్కడ నుంచి సీ దగ్గరికి వెళ్ళాలి. 3 అడుగులు వేస్తూ. నన్ను ఫాలో చేయండి. 1 2 3. హే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? 3 అడుగులు వెళ్ళాం కదా. నేను కూడా 3 అడుగులే వేశాను. అయితే నేనెందుకు మీ వెనకాలే ఉన్నాను? ఎందుకంటే నీకు చాలా చిన్న కాళ్ళు కాబట్టి. ఒక్క నిమిషం, మనకి ఎలా తెలుస్తుంది ఎంత పెద్ద అడుగులు ఉండాలని? అవునులే, కానీ మనం ట్రై చేయాలి. అయితే మనమందరూ కాస్త మొదలు పెడదామా? ఎందుకంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది, నాకు దాహం వేస్తుంది. ఓకే, మ్యాప్ ఏం చెప్తుందంటే 3 అడుగులు ముందుకు వెళ్ళాలి.
అడుగులు వేసుకుంటూ లెఫ్ట్ సైడ్. ఏ ఆగు, నువ్వెందుకు అక్కడ ఉన్నావు? ఎందుకంటే ఏవ చాలా పొడుగ్గా ఉంది, తన కాళ్ళు పెద్ద పెద్ద అడుగులు వేస్తాయి. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి. ఒక అడుగు వెనక్క, ఒక్క అడుగు. నువ్వు ఆ ట్రెషర్ ని కనిపెట్టావా? లేదు, దొరకలేదు. నేను ఇక్కడ రెస్ట్ తీసుకోబోతున్నాను. మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు రాక్ ని కనిపెట్టాలి. కానీ ఇక్కడ ఏం లేదే. టియో, నువ్వు దాని మీదే కూర్చున్నావు. Hey, మనం కనిపెట్టేసాము. ముందు మన రాయిని కదపాలి. టియో చేస్తే బాగుంటుంది. నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. చూసారా? ఆ ట్రెషర్ ఏది? నిజమైన పైరెట్ ఫ్లాగ్. మన ట్రెషర్ ని కనిపెట్టేశాము. మీకోటి తెలుసా, నేను బెర్రీ ట్రెషర్ కోసం వెతుకుతూ ఉన్నాను. పైరెట్ ట్రెషర్, పైరెట్ ట్రెషర్, పైరెట్ ట్రెషర్. చాలా మంచి ఐడియా టియో. మనకి పైరెట్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం అసలైన ట్రెషర్ దగ్గరికి వెళ్దాం. పైరెట్ ట్రెషర్. ట్రెషర్ మ్యాప్ ని చూశారు. తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ కనిపెట్టాలనుకున్నారు. ముగ్గురు కలిసి అడుగు వేశారు. కానీ రీకో అడుగు తప్పటి అడుగు. ఇవో అడుగు వేసాక తర్వాత రాక్ ని కనిపెట్టారు. టీ అవుతున్న తర్వాత ఒక బ్లాక్ కలర్ వచ్చింది. అదే ట్రెషర్ అని వాళ్ళకి తెలిసింది. పెన్, కత్తెరా, మనం చూడబోయేది పేపర్ ప్లే టైం. ఈ రోజు మనకి 3 కలర్ పేపర్స్ కావాలి. ఫస్ట్ ఎల్లో పేపర్ ని తీసుకొని ఈ విధంగా చింపండి. ఈ షేప్స్ అన్నిటిని కిందలా పెట్టండి. ఒక ఫుట్ ప్రింట్. ఇది రీకోదిలా ఉంది కదా. ఇప్పుడు ఆరెంజ్ పేపర్ తీసుకొని అలాగే చేయండి. హే, ఇది ఏవో ఫుట్ ప్రింట్. ఇప్పుడు బ్లూ పేపర్ తో ఇది ఎవరి ఫుట్ ప్రింట్ కనిపెట్టండి చూద్దాం. కరెక్ట్, ఇది టియోది. ఇప్పుడు ఈ షేప్ అన్నిటిని కలపండి. మీరు దీంతో ఫన్నీగా కూడా చేయొచ్చు. దీనిని చూడండి, ఇది కూడా సూపర్ గా ఉంది. మీ సొంత కథని సృష్టించుకోవచ్చు. పేపర్ ఫ్రెండ్స్ విరామం. డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే. అంటే నిజమేనా అక్క? నిజమేరా? నువ్వు ట్రాక్ పరిగిన 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి, ఓకేనా? నేను మీ భార్యనండి. ఎప్పుడెప్పుడే ఇక చెప్పలేని కోరిక, వెచ్చనైన వేడుక బచ్చివాలి పోయిక. ఇదేంటి పచ్చడి రాసావు? మండిపోతుంది చెయ్యి. పచ్చ నోట్లో పెట్టుకుంటే నా నాలుగే వండట్లేదు, మీ చేయి వండుతుందా? కృష్ణ ఒబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే. ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను. వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? చంద్రప్రసాద్, చంద్రమోహన్ నటించిన సూపర్ హిట్ తెలుగు మూవీ అందగాడు ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీ ఖుషి టీవీలో.